హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీలో మెథడ్స్ ఆఫ్ సైకాలజీ, రిలేషన్షిప్ విత్ అదర్ సైన్సెస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైకాలజీ అండ్ సైకాలజీ కెరియర్స్ ఇన్ నర్సింగ్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అయితే పార్ట్ 1 వీడియో ఇంతకుముందే చేశాను. అందులో డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ, స్కోప్ ఆఫ్ సైకాలజీ, బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ టాపిక్స్ ఉంటాయి. ఈ వీడియో చూడడానికి ముందు అది చూడకపోతే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సైకాలజీ, ఇవన్నీ సైకాలజీలో మెథడ్స్. అబ్జర్వేషన్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇంట్రోస్పెక్షన్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, దీన్నే క్లినికల్ మెథడ్ అని కూడా అంటాం, సర్వే మెథడ్, టెస్టింగ్ మెథడ్ అండ్ జెనెటిక్ మెథడ్. ఇవన్నీ కూడా సైకాలజీలో మెథడ్స్ అన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ది ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెల్ఫ్ అబ్జర్వేషన్ మెథడ్. దీన్నే సెల్ఫ్ అబ్జర్వేషన్ మెథడ్ అని కూడా అంటాం. ఇంట్రోస్పెక్షన్ మీన్స్ టు లుక్ విత్ ఇన్. ఇంట్రోస్పెక్షన్ అంటే అర్థం మనలో మనం చూసి తెలుసుకోవడం, మన బిహేవియర్ మనం అర్థం చేసుకోవడం. దిస్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఈబీ టించ్నర్. ఈబీ టించ్నర్ అనే ఒక సైంటిస్ట్ ద్వారా ఈ మెథడ్ అనేది వచ్చిందనమాట. ఇట్ కాంట్ బీ యూజ్డ్ టు స్టడీ చిల్డ్రన్, యానిమల్ అండ్ పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ డిజార్డర్స్. ఈ మెథడ్ అనేది చిల్డ్రన్స్కి, యానిమల్స్కి అలాగే మెంటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వదన్నమాట. ఓకే, బట్ ఇట్స్ అ చీప్ అండ్ ఈజీ మెథడ్. ఇది చీప్ అండ్ ఈజీగా చేసుకునే మెథడ్. ద ఇండివిజువల్ హిమ్సెల్ఫ్ కెన్ అబ్జర్వ్ అండ్ రిపోర్ట్. ఇప్పుడు ఒక పర్సన్ తనలో తన కోసం తను అబ్జర్వ్ చేసుకొని తన బిహేవియర్ని ఏంటి అనేది డిటెక్ట్ చేసుకొని చూసుకునేదే ఇంట్రోస్పెక్షన్ మెథడ్. నెక్స్ట్ అబ్జర్వేషన్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్ ఆర్ అబ్జెక్టివ్ అబ్జర్వేషన్ మెథడ్. ఈ మెథడ్ని న్యాచురలిస్టిక్ మెథడ్ అని అనొచ్చు, లేదా ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్ మెథడ్ అని కూడా అనొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ ద ఏరియాస్ వేర్ ఎక్స్పెరిమెంట్స్ కాంట్ బీ కండక్టెడ్. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడైతే కండక్ట్ చేయడానికి కుదరదో అక్కడ ఈ మెథడ్ అనేది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు స్టడీ ద చిల్డ్రన్, మెంటల్లీ ఇల్, యానిమల్స్ అండ్ అన్కాన్షియస్ పేషెంట్స్. ఇందాక చెప్పుకున్న ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో ఇవన్నీ చేయడానికి కుదరదనమాట. అబ్జర్వేషన్ మెథడ్లో చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయొచ్చు, మెంటల్లీ వీక్గా ఉన్న పర్సన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు, యానిమల్స్ని, అన్కాన్షియస్ పేషెంట్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ సమ్టైమ్స్ ద అబ్జర్వర్ స్పెండ్ మోర్ టైమ్, మనీ అండ్ ఎనర్జీ టు అబ్జర్వ్ ద న్యాచురల్ బిహేవియర్. కొన్నిసార్లు ఈ అబ్జర్వర్కి ఇది కొంచెం డిఫికల్ట్గా కూడా ఉంటుంది. ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అబ్జర్వ్ చేయడానికి, ఎక్కువ మనీ అండ్ ఎనర్జీ కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ ద ల్యాబొరేటరీస్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్. ఈ మెథడ్లో ఎక్స్పెరిమెంట్స్ అనేవి ల్యాబొరేటరీస్లో అక్కడ మొత్తం సెటప్ ముందు కంట్రోల్డ్ కండిషన్స్లో జరుగుతాయి అన్నమాట. ఓకే, ద స్టెప్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్లో ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతారంటే ఇవన్నీ కూడా చెప్తాను చూడండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్. నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్. ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఒక ఫార్ములా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ డిజైనింగ్ ద ఎక్స్పెరిమెంట్ డిజైన్ని మోడల్ చేసుకుంటారు. టెస్టింగ్ ద హైపోథెసిస్ బై ఎక్స్పెరిమెంట్. టెస్ట్ని కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో టెస్ట్ చేసిన తర్వాత అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్ని కరెక్ట్ వచ్చిందా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ఫాలో అయ్యే స్టెప్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్లినికల్ మెథడ్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కేస్ స్టడీ మెథడ్ అని కూడా అనొచ్చు. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వెరీ కామన్లీ ఇన్
హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషనల్ సెట్టింగ్స్. ఇది ఎక్కువగా హాస్పిటల్స్లోను ఎడ్యుకేషన్ సెట్టింగ్స్లోను యూజ్ చేసే మెథడ్. ఒకవేళ హాస్పిటల్స్ తీసుకుంటే ఇన్ హాస్పిటల్స్ ద నర్స్ కెన్ కలెక్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద డిసీజ్ ఆఫ్ ద పేషెంట్. నర్స్ పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. దాన్ని క్లినికల్ మెథడ్ అంటాం అనమాట. సో మనం పేషెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేదే క్లినికల్ మెథడ్. అందులో ఏమేమి ఉంటాయంటే ద ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్స్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ద డిసీజ్. ఆ డిసీజ్కి సంబంధించి పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా అని అది కలెక్ట్ చేసుకుంటాం. ప్రాబబుల్ కాజెస్, దాని కాజెస్ ఏంటి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, ఏ విధంగా డిసీజ్ అటాక్ అయ్యింది, జెనెటికల్గా ఉందా, ఇవన్నీ కూడా మనకి క్లినికల్ మెథడ్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ సర్వే మెథడ్. దిస్ ఈజ్ యూజ్డ్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఈ మెథడ్లో ఎక్కువ మంది నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారనమాట. ఓకే, క్వెషనరీస్, రేటింగ్ స్కేల్స్, చెక్ లిస్ట్, ఇన్వెంటరీస్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో యూజ్ చేసేవి క్వెషనరీస్ యూజ్ చేస్తారు, అంటే క్వశ్చన్స్ అడగడం. నెక్స్ట్ రేటింగ్ స్కేల్స్. రేటింగ్స్ అంటే ఒక 1 to 10 రేటింగ్స్ ఇచ్చి అందులో రేటింగ్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ చెక్ లిస్ట్లు, ఇన్వెంటరీస్ ఇవన్నీ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు నో ద ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు మెడికల్ ప్రొఫెషన్, లైక్ అవేర్నెస్ అబౌట్ డిసీజ్. ఒక డిసీజ్ కోసం అవేర్నెస్ ఇవ్వడానికి అండ్ రెమీడియల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి, మాల్ న్యూట్రిషన్ ఎంతమంది ఉన్నారు, ఇలా ఇవన్నీ కూడా సర్వే మెథడ్లోకి వస్తాయి అన్నమాట. సో ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, ఏ ప్లేసెస్లో ఏ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి అని ఒక అండర్స్టాండింగ్కి రావడం కోసం ఈ సర్వే మెథడ్ బాగా హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ జెనెటిక్ మెథడ్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెవలప్మెంటల్ మెథడ్. దీన్నే డెవలప్మెంటల్ మెథడ్ అని కూడా అంటాము. టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ అడల్ట్స్ వీ నీడ్ నో దేర్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్. ఒక అడల్ట్ బిహేవియర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే వాళ్ళ చైల్డ్హుడ్ బిహేవియర్ ఎలా ఉండేది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ జెనెటిక్ మెథడ్లో. ఓకే, దిస్ కెన్ బి డన్ బై 2 ways. ఇది 2 విధాలుగా వర్క్ అవుతుంది. ఒకటి క్రాస్ సెక్షనల్ స్టడీ అండ్ ఇందులో ఏమవుతుందంటే స్టడీ ద చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ సైమల్టేనియస్లీ. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ని స్టడీ చేసి వాళ్ళు ఏ ఏజ్లో ఎలాంటి బిహేవియర్ కలిగి ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసి అది నార్మలా అబ్నార్మలా అనేది డిటెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ సెకండ్ది లాంగిట్యూడినల్ స్టడీ. ఇందులో ఏం చేస్తారంటే స్టడీ ద సేమ్ ఇండివిజువల్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇందాక పై దాంట్లో డిఫరెంట్ ఏజ్ వాళ్ళని స్టడీ చేసాము. ఇక్కడ అయితే ఒకటే పర్సన్ని డిఫరెంట్ స్టేజెస్లో, అంటే చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అడల్ట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, టీనేజ్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇలాగా స్టేజెస్ వైజ్ వాళ్ళని స్టడీ చేస్తారనమాట. ఏ ఏజ్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి. ఓకే, ఫైనల్లీ లాస్ట్ మెథడ్ టెస్టింగ్ మెథడ్. డిఫరెంట్ టెస్ట్స్ ఆర్ డెవలప్డ్ బై సైకాలజిస్ట్ టు స్టడీ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిహేవియర్. కొంతమంది సైకాలజిస్టులు డిఫరెంట్ టెస్ట్లని డెవలప్ చేస్తారు బిహేవియర్ని స్టడీ చేయడానికి. ఓకే, అందులో ఏమేమి మనం డిటెక్ట్ చేయొచ్చు అంటే ద యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్స్, ఎబిలిటీస్, ఇంటెలిజెన్స్, అడ్జస్ట్మెంట్స్, పర్సనాలిటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్. అంటే ఇవన్నీ కూడా ఆ పర్సన్ యొక్క బిహేవియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కెన్ బి స్టడీడ్ బై అడ్మినిస్ట్రింగ్ ద సూటబుల్ టెస్ట్. అవన్నీ కూడా పర్టికులర్ బిహేవియర్కి పర్టికులర్ టెస్ట్ అని ఉంటుంది. ఏది సూట్ అయితే దాన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నది అనేది ఐడెంటిఫై చేస్తారనమాట. ఇక్కడితో మెథడ్స్ అనేవి అయిపోయాయి. ఇది ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎగ్జామ్లో అటెండ్ చేయాలి అంటే మెథడ్స్ అన్నీ కూడా ఒక డయాగ్రమాటిక్ వ్యూలో 7 మెథడ్స్ ఉన్నాయి. ఆ 7 మెథడ్స్ కూడా డయాగ్రమాటిక్ వ్యూలో రాసి ఫ్లో చార్ట్ లాగా, ఆ తర్వాత ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ ఒక 2-3 పాయింట్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఖచ్చితంగా అడుగుతారు. జాగ్రత్తగా చదవండి. ఓకే, ఇప్పుడు సైకాలజీకి అదర్ సైన్సెస్కి ఉండే రిలేషన్ ఏంటని చూద్దాం. రిలేషన్షిప్ విత్ అదర్ సైన్సెస్. సైకాలజీ మనము ఒక హాస్పిటల్ సెట్టింగ్లోనే కాకుండా
మిగతా ఎడ్యుకేషనల్ పర్పసెస్లో కూడా యూజ్ చేస్తాం. అది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ది సైకాలజీ అండ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో సైకాలజీని ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ సైకాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. పాలిటిక్స్లో కూడా ఈ సైకాలజీని ఇంక్లూడ్ చేస్తారు. సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీస్లో సైకాలజీ అండ్ బయాలజికల్ సైన్సెస్, సైకాలజీ అండ్ లా అండ్ క్రిమినాలజీ. క్రిమినల్స్ దగ్గర కూడా సైకాలజీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సైకాలజీ అండ్ ఫిజికల్ సైన్స్, సైకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్, సైకాలజీ అండ్ ఇంజనీరింగ్, సైకాలజీ అండ్ ద మెడికల్ సైన్సెస్. వీటన్నిటితో కూడా సైకాలజీకి చాలా కనెక్షన్ ఉంటుంది. సో ఇది ఎగ్జామ్లో అడిగితే ఇవన్నీ ఒక ఫ్లో చార్ట్లో రాసి ప్రతిదీ మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికోసం ఒక 2-3 పాయింట్స్ కింద రాసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. సో ఆ 10 పాయింట్స్ని ఒక ఫ్లో చార్ట్ లాగా పెట్టి ఆ తర్వాత కిందన ఒక్కొక్క దానికోసం సైడ్ హెడ్డింగ్ పెట్టి, ఇప్పుడు సైకాలజీ అండ్ ఎకనామిక్స్ అని రాసాము, దాని కింద ఎకనామిక్స్లో సైకాలజీ ఏ విధంగా ఇంక్లూడ్ అయిందని ఒక 2 పాయింట్స్ సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని రాసేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైకాలజీ ఇన్ నర్సింగ్ అంటే నర్సింగ్లో సైకాలజీ ఇంపార్టెంట్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ రోల్ ప్లే చేస్తుంది అని ఒకసారి చూద్దాం. బెటర్ ఇంటరాక్షన్ విత్ పేషెంట్స్తో మంచిగా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి సైకాలజీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ప్రాపర్ పేషెంట్ అసెస్మెంట్స్. ఈ పేషెంట్ అసెస్మెంట్స్ చేయడానికి అంటే పేషెంట్ యొక్క బిహేవియర్ ఏంటి అని తెలిస్తే మనం అసెస్మెంట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మోర్ ఎఫిషియెంట్ కేర్ ప్లాన్స్. వారి బిహేవియర్ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి కరెక్ట్ కేర్ ప్లాన్ మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ స్ట్రాంగర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మంచిగా మాట్లాడగలం వాళ్ళతో, అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఐడెంటిఫై చేస్తే వాళ్ళతో మాట్లాడడం ఈజీ అవుతుంది అనమాట. మేక్ ఏ బెటర్ వర్క్ ప్లేస్. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బెటర్గా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్ పేషెంట్స్ సేఫ్టీ అండ్ కంఫర్ట్. పేషెంట్కి కంఫర్ట్ని సేఫ్టీని ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొవైడ్ ఏ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ని కూడా మనం వాళ్ళ బిహేవియర్ని బట్టి ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయొచ్చు. ఎమోషనల్ సేఫ్టీ ఫర్ పేషెంట్స్ విత్ లాంగ్ టర్మ్ ఇల్నెస్. హాస్పిటల్స్లో చాలా కాలం ఉండాల్సి వస్తే పేషెంట్స్కి ఎమోషనల్గా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ బిహేవియర్ని ఐడెంటిఫై చేసి మనం సపోర్ట్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ బెటర్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. మనం ఏంటి అనేది మన కోసం మనం తెలుసుకోవడానికి కూడా ఈ సైకాలజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది నర్సెస్కి. అందుకే నర్సింగ్లో ఈ సైకాలజీని ఇంక్లూడ్ చేశారనమాట. ఓకేనా, పేషెంట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, మైండ్ ఎలా ఉంది అనేది మనకు అర్థమైతే వాళ్ళని ట్రీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే డాక్టర్స్ కేస్ షీట్ రాసి వాళ్ళ డిసీజ్ ఏంటనేది డయాగ్నోసిస్ చేసి వెళ్తారు, కానీ నర్సెస్సే ఉంటారనమాట పేషెంట్స్తో లాంగ్ అవర్స్ కదా. అందుకని పేషెంట్తో నర్స్ ఇంటరాక్షన్ చాలా మంచిగా ఉండాలంటే మన సైకాలజీ చాలా మంచిగా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సైకాలజీ రిలేటెడ్ నర్సింగ్ కెరియర్స్. సైకాలజీలో నర్సింగ్ కెరియర్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ది సైకియాట్రిక్ నర్సింగ్. ఒక నర్స్గా సైకియాట్రిక్ వార్డులో చేసుకోవచ్చు. దీన్నే PMH అని అంటారు, అంటే సైకియాట్రిక్ మెంటల్ హెల్త్ నర్సెస్ అనమాట. ఈ విధంగా మన కెరియర్ చూస్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ది హాస్పీస్ నర్సింగ్. అండ్ ఇదేంటంటే లాంగ్ టర్మ్ పేషెంట్స్ ఉంటారు కదా, అంటే డెత్కి దగ్గరలో ఉన్న పేషెంట్స్ ఇంట్లో ఉంటారు కదా, హోమ్ దగ్గర ఉన్న పేషెంట్స్కి వాళ్ళ రిలేటివ్స్కి సైకలాజికల్గా సపోర్ట్ ప్రొవైడ్ చేయడం, ఇదంతా కూడా ఈ హాస్పీస్ నర్సింగ్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ హోమ్ కేర్ నర్సింగ్. ఈ హోమ్ కేర్ నర్సింగ్ అనేది కొంచెం హాస్పీస్ నర్సింగ్కి సిమిలర్గా ఉంటుంది, కాకపోతే అది కాదు. హాస్పీస్ నర్సింగ్ అయితే పేషెంట్ డెత్ అయ్యే టైంలో మనం వాళ్ళకి ఇచ్చే సైకలాజికల్ సపోర్ట్. హోమ్ కేర్ నర్సింగ్ అంటే పేషెంట్ బాగానే ఉంటారు, కాకపోతే హాస్పిటల్లో ఉండలేరు, వాళ్ళు ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి నర్సింగ్ సేవ చేసేదే హోమ్ కేర్ నర్సింగ్. నెక్స్ట్ స్కూల్ హెల్త్ నర్సింగ్. ఇందులో ఏమవుతుందంటే స్కూల్లో ఉంటారనమాట ఈ నర్సెస్.
చిల్డ్రన్ బిహేవియర్, వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, అవి చిల్డ్రన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ఇవన్నీ కూడా స్కూల్ హెల్త్ నర్స్ చూసుకుంటారనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ నర్సింగ్, దీన్నే చర్చ్ ఆర్ ప్యారిష్ నర్సింగ్ అంటాము. ఇది మనకి ఇటువైపు తక్కువ కానీ వెస్టర్న్ సైడ్ ఈ కమ్యూనిటీ నర్సింగ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎనీవేస్ ఏ నర్సింగ్ అయినా కూడా సైకాలజీకి వస్తే కనుక నర్స్ యొక్క మెంటల్ స్టేటస్ మంచిగా ఉండాలి. అండ్ అవతల వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, బిహేవియర్ ఏంటి, మైండ్ ఎలా వాళ్ళది వర్క్ అవుతుంది, అదంతా కూడా మనము అబ్జర్వ్ చేసే క్యాపబిలిటీ యాజ్ ఎ నర్స్గా మనకు ఉండాలి. ఓకే, సో అలా ఉంటే మనం మెంటల్లీ పర్ఫెక్ట్ ఉన్నట్టు. సో ఇంతటితో ఈరోజు ఈ టాపిక్ అయిపోయింది. అంటే సైకాలజీలో ఫస్ట్ చాప్టర్ అయిపోయిందనమాట. ఈ చాప్టర్ నుంచి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ మెథడ్స్ ఆఫ్ సైకాలజీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైకాలజీ అండ్ రిలేషన్షిప్ విత్ అదర్ సైన్సెస్, ఈ 3 కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోయి ఉంటే అది చూసిన తర్వాత ఇది చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.